పశువుకి తను తినటమే కానీ మరో దానికి పెట్టడం తెలియదు. మనిషి తాను తింటాడు, ఓరులకు పెడతాడు. ఇదే మనిషికి పశువుకి తేడా. అయితే చాలామందికి తాము తినడమే కానీ ఒరులకు పెట్టడం తెలియదు. ఎంతమందిలో ఉండని తనొక్కడు తినేస్తాడు. తన దగ్గర లేదా అంటే లేక కాదు, పెడలు పెడలుగా అరటిపళ్ళు ఉంటాయి. ఎదుటివాడికి పక్కవాడికి చేత ఒక పండు పెట్టినందువల్ల వీడి సంపదేమీ తరిగిపోదు. ఆ పళ్ళు ఎన్ని తింటాడు తను? తిని తిని తినలేక అవి కుళ్ళిపోతే పెంట మీద పారేయాలి. అట్లా పారేయటానికైనా సిద్ధపడతాడు కానీ ఒకరికి ఇవ్వటానికి సిద్ధపడ్డు. మామిడి పళ్ళు ఆరముగ్గినవి డజన్ల కొద్దీ ఉంటాయి. ముగ్గురు నలుగురు భోజనానికి కూర్చుంటారు. ఒక్క పండు కడిగి తెచ్చుకొని తన విస్తట్లు వేసుకుంటాడు. పంక్తిలో కూర్చున్న కడమవారి విస్తళ్లల్లోనూ మూడో నాలుగో పళ్ళు వేసినందువల్ల వీడికేమీ తరిగిపోదు. ఆ పళ్ళన్నీ ఒక రోజులో వీడు తినలేడు. 2 రోజులు గడిచినాయి, 2 తిన్నాడు, 4 తిన్నాడు. మూడో రోజు వచ్చింది, పళ్ళు డాగులు పడిపోయినాయి, మాగిపోయినాయి, కుళ్ళిపోయినాయి. నిన్న మొన్న నీతో పాటు కూర్చున్న వారికి ఆ పళ్ళు విస్తట్లో వేస్తే నీతో పాటు వారు తిందురు, తృప్తి పడుదురు. ఈవేళ నువ్వు వాటిని పారవేయనక్కర్లేదు. వారి తృప్తితో పాటు కృతజ్ఞత నీకు దక్కును. ఆ తృప్తికి వెలకట్టగలమా? కానీ బెండ మీద పారేయటానికైనా సిద్ధపడతాడు. కానీ చేజేతులా చూస్తూ చూస్తూ ఒకరికి ఇవ్వడం అంటే ఎందుక ఈ మనిషికి వెనకాట? పశువుకు ఉంటుందేమో ఏమిటి, కనపడటం లేదా పాలివ్వటం? చెట్టుకు ఇవ్వాలనుంటుందేమో, ఇవ్వటం లేదు ఫలాలు. నదికి ఇవ్వాలనుంటుందేమో, ఇవ్వటం లేదా మధుర జలాలు. ఆశ్చర్యం ఏమిటంటే అవి తాము అనుభవించకుండా, తమ కోసం దాచుకోకుండా ఇస్తున్నాయి. మనిషి అనుభవించి ఉన్నవాటినైనా పాడు చేయటానికైనా ఒప్పుకుంటాడు కానీ ఒకరికి ఇవ్వటానికి సుతరాము ఇష్టపడాడు. ఏమిటో ఈ మనిషి స్వభావం. మళ్ళీ పశువుల కంటే, చెట్ల కంటే, నదుల కంటే వీడికి జ్ఞానం ఒకటి. దానికి తోడు చదువు వెలగబెడతాడు. ప్రాణుల్లో తాను ఉత్తముండని ఓ గర్వం. ఎందులో ఈ ఉత్తమత్వం? ఇంకా బుద్ధిమంతులు ఉంటారు మనుషుల్లో. వీరు మరీ గొప్పవాళ్ళు. వీరు తాము తినరు, ఒరులకి ఎల్లాగో ఇవ్వరు. వీళ్లను గురించి చెప్తున్నాడు నీతివేత్త. యో నదాతి నభుంక్తే విభవే సతి నైవ తస్య తద్ద్రవ్యం తృణకృత కృత్రిమ పురుష రక్షతి సస్యం పరస్యార్థే. డబ్బున్నా తాను తినక ఒరులకివ్వక దాన్ని చూసుకుంటూ బతికేవాడు ఉంటాడు. ఆ డబ్బు వాడిది కాదన్నమాట. చేలల్లో గడ్డితో మనిషి ఆకారంతో చేసి పెట్టిన దిష్టిబొమ్మ తాను ఆ పంటకు కావలి కాస్తుంది తప్ప ఆ పంట దానిదా, తాను తింటుందా? ఐశ్వర్యం అనుభవించడం కూడా ఒక అదృష్టమే. ఎందరు కూటికి లేక మాడిపోతున్నారు. పైసా సంపాదించడానికి ఎన్ని అకచాట్లు పడుతున్నారు. మీ పెద్దల ధర్మమా అని నువ్వు తిని 10 మందికి పెట్టదగిన ఐశ్వర్యం నీకు లభించింది. అనుభవించు, 10 మందికి పెట్టు. అప్పుడే ఆ ఐశ్వర్యం సార్థకం. ఐశ్వర్యం ఉందని పాడు చేయమనడం లేదు, నువ్వు అనుభవించు అంటున్నా. ఈవేళ నువ్వు అనుభవించకపోతే రేపెవడో అనుభవిస్తాడు. ఒక్క రోజులో అంతా ఊదేస్తాడు. వెనకటి వారి నుంచి నీకు లభించినట్టే నువ్వు భావితరాల వారికి ఈ సంపదలను అందిస్తానంటావు. అందించు, భేషుగ్గా ఉంటుంది. అట్లా అందించాలి కూడాను. అప్పుడే నీకు లభింపచేసిన వారి పట్ల నువ్వు కృతజ్ఞత చూపినట్టు కూడా. అయితే ముందు నువ్వు అనుభవించు, నీతో పాటు మరికొందరిని ఆదరించు. నీ ఐశ్వర్యాన్ని 3 భాగాలు చెయ్యి. నీ అనుభవానికి ఒక పాలు, త్యాగాలకు ఒక పాలు, భవిష్యత్తులో నీ వారికో పాలు. అట్లా కాకుండా కడుపు కట్టుకుని నువ్వు తినక, ఒకటికి పెట్టక ఆ డబ్బును అట్లా చూస్తూ కాలం గడిపేస్తానంటావు. ఎవడో వచ్చి గద్దలా తన్నుకుపోతాడు. అయోగ్యుల అనుభవానికి అవుతుంది తప్ప నీ ఐశ్వర్యం సద్వినియోగం కాదు. ఏమో నీ పరోక్షంలో ఏమవుతుందో నీకేం తెలుసు. నువ్వు అనుభవించేనన్న తృప్తి ఉంది. ఒకడికి పెట్టేవు, వాడి అనుభవంతో పాటు, వాడి తృప్తితో పాటు నీకు ఒకడికి ఇచ్చేనన్న తృప్తి ఉంటుంది. వాడి కృతజ్ఞత నీకుంటుంది. అలా కాకుండా నువ్వు తినక, ఒకడికి పెట్టక చూస్తూ గడిపేస్తావు. చేలల్లో పెట్టిన గడ్డి బొమ్మ ఎంతో నువ్వు అంతే. ఆ బొమ్మకు ఎట్లా అనుభవం లేదో నీకు అట్లాగే అనుభవం లేదు. అది చైతన్యం లేక వరులకు ఎలా ఇవ్వలేదో జ్ఞానం లేక నువ్వు అట్లాగే ఇవ్వటం లేదు. ఆ చేను దానిది కానట్టే ఈ ధనము నీది కాదు. నువ్వు వట్టి కుక్క కాపలా వాడివన్నమాట. ఎవరికోసమా చచ్చి చెడుతున్నావు.
తరువాత అనుభవించేవారైనా నిన్ను కృతజ్ఞతతో అయ్యో పాపం కడుపుకు తినకుండా కూడబెట్టి కూడబెట్టి మనకి ఇచ్చాడు అని స్మరిస్తారా? స్మరించరు సరికదా, నీ పిసినారితనాన్ని ఎగతాళి చేస్తారు కూడాను. ఏం చేసినా ఏమన్నా నీకు తెలిసేనా పెట్టేనా? అంచేత నువ్వు అనుభవించు, ఒరులకు తృప్తిగా మనసు మేరకు పెట్టు. భోగం త్యాగం ఇవి రెండూ ఉంటేనే ఐశ్వర్యానికి రాణింపు.